నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వారం రోజుల కింద వరకు ఓ లెక్క, ఈ నెల 23 నుంచి మరో లెక్క. అంతకుముందు బ్రహ్మాండం, ఇప్పుడు మాత్రం పసిడి గ్రాఫ్ పడిపోతోంది. తగ్గేదేలే అంటూ పరిగెత్తిన బంగారం పరుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏడాది కాలంగా దూకుడు మీదున్న గోల్డ్ రేట్లు ఢమాలన్నాయి. కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం నేల చూపులు చూస్తోంది. అనుకోని అదృష్టం కేంద్ర బడ్జెట్ రూపంలో లోయర్, మిడిల్ క్లాస్ జనాల తలుపు తట్టింది. ఇదే ఇప్పుడు మధ్యతరగతి వాళ్లలో ఆనందాన్ని నింపుతోంది. ఉన్నంతలో ఇప్పుడే గోల్డ్ కొని పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పబ్లిక్. ఇక పసిడి పరుగులు ఆగినట్లేనా? భవిష్యత్తులో బంగారం బ్రహ్మాండమేనా? ఇప్పుడు కొన్నోళ్లకు పండుగేనా? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? జనం ఆశించినట్లు రేట్లు పెరుగుతాయా? ఇప్పుడు కొనిపెట్టుకుంటే లాభమా నష్టమా? బంగారం ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఇష్టపడని వాళ్లు ఉండరు. గోల్డ్ అలంకరణకు ఉపయోగపడే వస్తువే కాదు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా. గోల్డ్ కొనడంలో సంప్రదాయం, సామాజిక అవసరాల కోసం ఉన్న ఫైనల్ గా బంగారంపై పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడిగానే భావిస్తుంటారు పబ్లిక్. కొన్నాళ్లుగా రేపన్నదే లేదన్నట్లుగా రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధర కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా తగ్గిపోయింది. 75,000 మార్క్ క్రాస్ చేసిన 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్లు కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో 69,000కు దిగొచ్చాయి. ఇది ఇంకా తగ్గి 65,000 వరకు కూడా రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే 4,000 వరకు తగ్గింది బంగారం ధర. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తక్కువగానే ఉంది. ఔన్స్ బంగారం ధర 1.2% తగ్గి $2,369కు చేరుకుంది. ఫ్యూచర్లో మరింత తగ్గి ఔన్స్ గోల్డ్ రేటు $2,365లకు కూడా తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్లే కాదు, అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ తగ్గిందన్న ప్రచారముంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలు, ఇటు కస్టమ్ డ్యూటీ దిగిరావడంతో ఒక్కసారిగా పసిడి ధరలు పడిపోయాయి. అయితే ఈ రేట్లు ఎన్నాళ్లు కొనసాగుతాయి, భవిష్యత్లో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడిపోతాయో తెలియదు. ఏ చిన్న న్యూస్ అయినా షేర్ వాల్యూను తగ్గించొచ్చు. రియల్ ఎస్టేట్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. గోల్డ్ రేట్లు పెరగడమే కానీ తగ్గిన దాఖలాలు లేవు. అనుకోకుండా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో పాటు గోల్డ్కు డిమాండ్ కాస్త తగ్గడంతో బంగారం ధరలు 70,000 లోపునకు దిగొచ్చాయి. దీంతో ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ సేఫేనా కాదా అన్న చర్చ మొదలైంది. అయితే చాలా మంది భవిష్యత్ కోసం డబ్బు దాచుకోవాలి అనుకునేవారు గోల్డ్నే ఆప్షన్గా తీసుకుంటున్నారు. జనం కోరుకున్నట్లుగా 70,000 లోపునకు గోల్డ్ రేట్లు తగ్గడంతో పాటు మరికొన్ని రోజుల్లోనే 65,000కు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో బంగారాన్ని కొనిపెట్టుకునేందుకు ఇదే సరైన సమయమని అనుకుంటున్నారు పబ్లిక్. ఏమాత్రం డబ్బులున్నా ఇప్పుడు చాలా మంది పసిడి మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మన దగ్గరున్న బంగారమే ఆస్తి అవుతుందన్న నమ్మకం ఉండటంతో గోల్డ్నే సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే అందరి దగ్గర లక్షల రూపాయలు ఉండకపోవచ్చు. గోల్డ్ కొనాలంటే గ్రాము కూడా కొనొచ్చు. 3-4 వేల రూపాయలతో గోల్డ్ కొనిపెట్టుకోవచ్చు. అయితే పేద మధ్యతరగతి జనం బంగారం కొనేటప్పుడు చూసేది ధర ఒక్కటే. గతంలో ఉన్న రేటు ఎంత, భవిష్యత్లో తగ్గుతుందా పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జనాల్లో ఇదే డౌట్ ఉంది. ఇప్పుడు గోల్డ్ కొంటే లాభమా నష్టమా? భవిష్యత్లో బంగారం రేటు 80,000 దాటే అవకాశం ఉందా? మరో 2-3 ఏళ్లైతే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ₹1,00,000 దాటొచ్చన్న అంచనాలు నిజమేనా అన్నదానిపై జనాలు అయోమయంలో ఉన్నారు. గోల్డ్ ఇప్పుడు కొనిపెట్టుకుంటే బెటర్ అంటున్నారు గోల్డ్ మార్కెట్ ఎక్స్పర్ట్స్. 3 నెలల వరకు బంగారం ధర ఇలానే ఉంటుందని, కొన్నిసార్లు ఇప్పుడున్న రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు. 3 నెలల తరువాత మాత్రం మళ్లీ పాత రేటు కంటే పెరిగే అవకాశముందని, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటున్నారు.
ప్రెజెంట్ రేట్ తగ్గడం వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా ఎక్కువ మంచిది. ఎందుకనంటే రేట్ తగ్గడం వల్ల ఏంటంటే గోల్డ్ ఎక్కువ వస్తుంది. ఫ్యూచర్లో పెరిగింది అనుకోండి, వాళ్ళే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే పెరిగే అవకాశం లేదండి. కొంచెం ఈ 2-3 మంత్స్లో ఏంటంటే ఇదే రేటు కంటిన్యూషన్ అవ్వచ్చు, మేబీ తగ్గొచ్చు కూడా పెరగవచ్చు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇప్పటికైతే నియర్లీ మనకి ఒకేసారి 1 వీక్లో 3000 తగ్గడం అంటే చాలా గ్రేట్ అది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇలా నడుస్తుంది, కొంచెం అటు ఇటుగా. శ్రావణ మాసం వచ్చేసింది, పెండ్లిల ముహూర్తాలు ముందున్నాయి. ఈ ఏడాది చివరికి బంగారం మార్కెట్ మళ్లీ స్పీడ్ అందుకునే అవకాశముంది. అదే జరిగితే గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగే అవకాశముంది. అందుకే బంగారం కొనిపెట్టుకోవడానికి ఇదే సరైన సమయమని జనం అనుకోవడమే కాదు, మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. బంగారం ఎప్పుడూ బంగారమే. రేట్లు తగ్గినా పెరిగినా గోల్డ్ అనేది పబ్లిక్కు ఓ ఎమోషన్. అలంకరణకైనా భవిష్యత్తు భరోసాకైనా అందరికీ గుర్తొచ్చేది బంగారం. పేద మధ్యతరగతి వారికి బంగారం ఒక ప్రైడ్. అలంకరణ కోసమే కాదు, ఆపద వచ్చినప్పుడు ఆదుకునే కరగని గనిగా గోల్డ్ను కొనిపెట్టుకుంటారు పబ్లిక్. పెండ్లైనా దావత్తైనా ఆడ మగ అందరూ పసిడితో మెరిసిపోవాలనుకుంటారు. ఇన్నాళ్ళు ఆకాశాన్ని అంటిన ధరలతో పరేషాన్ అయిన జనం ఇప్పుడు దిగొచ్చిన పసిడి ధరలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇంకో 3-4 వేలు తగ్గితే బాగుండు, బంగారాన్ని కొనిపెట్టుకునే వాళ్ళమని అంటున్నారు. ఫ్యూచర్లో గోల్డ్కు గోల్డెన్ డేస్ ఉన్నాయా, లేక పసిడి ధరలు ఇక్కడే ఆగిపోతాయా? బులియన్ మార్కెట్ ఏముంటోంది? మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నదేంటి? గోల్డ్ రేట్లు తగ్గడానికి సుంకం తగ్గింపే కారణమా? అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గడానికి రీజన్ ఏంటి? 100 రూపాయల నుంచి 75,000 వరకు బంగారం ప్రయాణం. ఆడవాళ్లకు ఆభరణాలే అందం. తరాలు మారుతున్నా కట్టుకునే దుస్తులు, వేసుకునే ఆభరణాలపై ఏమాత్రం ఆసక్తి తగ్గదు. బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు, తమ హోదాను తెలియజేసేందుకు కూడా ధరిస్తుంటారు. జిల్ జిగేల్మంటూ రికార్డు స్థాయి రేట్లతో పరిగెత్తిన పసిడి దిగిరావడంతో గోల్డ్కు మరింత ఆదరణ పెరుగుతోంది. 6 నెలల క్రితం ఉన్న రేట్ల కంటే ఇప్పుడు తగ్గింది. సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్న పసిడి ప్రైస్ దిగిరావడంతో మధ్యతరగతి జనం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ వస్తుండడంతో రాబోయే రోజుల్లో ఇంకా కొనుగోళ్లు పెరిగే అవకాశముంది. ఆల్ టైమ్ హై రేట్స్ నుంచి ఇప్పుడు 5 నెలల కనిష్టానికి పడిపోయాయి పసిడి రేట్లు. ఇప్పుడు గోల్డ్ రేట్లు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన దగ్గర కస్టమ్స్ డ్యూటీ తగ్గించడమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం రేటు తక్కువగా ఉంది. సప్లై పెరిగి డిమాండ్ తగ్గడంతో పసిడి గ్రాఫ్ పడిపోతోంది. సేమ్ టైం ఇప్పుడు శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో గోల్డ్ రేట్లు తగ్గినట్లు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్, వడ్డీ రేట్లలో మార్పులు కూడా బంగారం వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్ రూపాయి మారకం విలువ, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, చైనా ప్రభుత్వ నిర్ణయాలతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అమెరికా ఎన్నికల తరువాత ఈ ఏడాది చివరి వరకు పసిడి పరుగులు మళ్లీ మొదలవుతాయన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో తగ్గుతున్న ధరలతో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ నుంచి కమోడిటీకి మారుతోంది. కరోనాకు ముందు వరకు 10 గ్రాముల బంగారం ధర 40,000 వరకు ఉండేది. ఆ తరువాత 3 ఏళ్లలోనే అది 70,000 దాటేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కొద్దిగా జోరు తగ్గినట్లు కనిపించినప్పటికీ నెల రోజుల వ్యవధిలోనే గోల్డ్ రేట్ హై స్పీడ్ తో దూసుకెళ్లింది. ఇప్పుడు మళ్లీ దిగొచ్చింది. ఇప్పుడున్న రేట్లు 3 నెలల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. 1967 నుంచి ఇప్పటి వరకు బంగారం ఎన్నో మైలురాళ్లు దాటుతూ వచ్చింది. 1967లో తులం బంగారం ధర 102 రూపాయలు. 2024 జూలై 23 వరకు తులం బంగారం ధర 75,000 మార్కును కూడా దాటేసింది. 1980లో మొదటిసారిగా 1,000 రూపాయలు దాటి 1,380 రూపాయలకు చేరుకుంది బంగారం ధర. ఆ తరువాత 2000 సంవత్సరం వరకు తులం బంగారం ధర 5,000 లోపే. ఇక 2007 నుంచి పసిడి పరుగులు స్టార్ట్ అయ్యాయి. 2011కి వచ్చేసరికి తులం బంగారం ధర 26,000 దాటింది. 2018 వరకు కూడా 31,000 మార్కులోనే ఉంది గోల్డ్ రేట్. లాస్ట్ 5 ఇయర్స్ లో మాత్రం జెట్ స్పీడ్ తో పరుగులు తీస్తూ వచ్చింది. 2019లో 35,000 ఉన్న బంగారం ధర 5 ఏళ్లలోనే డబుల్ అయింది.
గోల్డ్ హిస్టరీ చూస్తే ప్రతి 5 ఏళ్లకోసారి బంగారం ధరలు అటు ఇటుగా డబుల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.